హాయ్ అండి. ఈరోజు చెట్టు కాకరకాయలు తీసుకొచ్చి బాగా సన్నగా కడిగేసి స్లేస్లాగా ఎండబెట్టి ఇలా వేయించుకుంటే మనకు ఆయిల్ తక్కువ పడుతుంది. వేయించుకున్నది మనం స్టోరేజ్ చేసుకొని కాకరకాయల కారపొడి చేసుకోవటానికి మనం ఏదైనా కారపొడిలాగా చేసుకోవచ్చు. కొద్దిగా వేయించుకొని ఎల్లిపాయ కారం వేసుకోవచ్చు. ఇలా చేసుకోవటానికని నేను ఆయిల్ తక్కువ పడుతుంది కట్ చేసి మనం ఎండబెట్టుకుంటే మనం చెట్టు కాకరకాయలు అన్నమాట. ఇది ఎరువుతో పండించింది, మెడిసిన్ లేకుండా. అందుకోసమని ఇలా స్టోర్ చేసుకొని మనం పెట్టుకుంటే సంవత్సర పొడుగుతా అప్పుడప్పుడు కాకరకాయ కారపొడి చేసుకోవటానికి నిల్వ చేసుకోవటానికి ఉపయోగపడతాయి. జిప్లాక్ కవర్లో మనం వేయించిన కొద్ది చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా వేయించింది దోరగాను అలా వేయించుకుంటే మన కారపొడికి ఉపయోగపడుతుంది. మరి ఎప్పుడన్నా కాకరకాయ కారం చేసుకోవచ్చు, కాకరకాయ ఇగురు చేసుకోవచ్చు. రకరకాలుగా మనం చేదు వారంలో 2-3 సార్లు తింటే మంచిది. షుగర్కు, బీపీకి అన్నిటికీ కంట్రోల్ చేస్తుంది. ఇదిగోండి జిప్లాక్ కవర్లో పెట్టుకోండి. ఇలా నేను స్టోర్ చేసుకుంటాను ప్రతి సంవత్సరం. మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక గుప్పెడు తీసుకొని మనం ట్రై చేయవచ్చు. మన నచ్చిన విధంగా ఇలా ప్రయత్నం చేయండి.